హర్షవర్ధన్ రానే సోనం బాజ్వాల కొత్త హిందీ సినిమా ఏక్ దివానేకి దివానియత్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. టోటల్గా 2 రోజుల్లో 21 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నెట్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో మొదటి రోజు ఈ సినిమా 9 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే మంగళవారం రిలీజ్ అయిన రోజు నిన్న బుధవారం 2వ రోజు 7 కోట్లు నెట్ వచ్చింది. అలా టోటల్గా 2 రోజుల్లో 16 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు, అంటే GST తీసేస్తే గ్రాస్లో. ఇక ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 16 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 2 రోజుల్లోనే. మరో 24 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, అది ఈ వీకెండ్లో ఖచ్చితంగా నాకు తెలిసి సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి హిట్ అనిపించుకుంటుంది. పోటీలో థామా లాంటి సినిమా ఉన్నా సరే, ఎందుకంటే ఈ హీరో హర్షవర్ధన్ రానేది ఈ ఇయర్ ఒక సనం తేరీ కసం మనకు సినిమా రిలీజ్ అయ్యి బాగా కలెక్ట్ చేసింది. ఫస్ట్ రన్లో సినిమా ఫ్లాప్ అయింది, కానీ రిలీజ్ అయినప్పుడు అందులో పాకిస్తానీ హీరోయిన్ ఉండింది, అది సినిమా బాగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి రిపీట్ అవ్వాల్సింది, బట్ మనకు ఆపరేషన్ సింధూర్ వల్ల అమ్మాయి ఉంటే హీరో యాక్ట్ చేయనని చెప్పి ఇంకో అమ్మాయిని సోనం బాజ్వాని తీసుకున్నాడు. నేను ఇంకా సినిమా చూడలేదు, కుదిరితే ఈ వీకెండ్లో చూడాలి. అది మన హర్షవర్ధన్ రానే, మన తెలుగు అబ్బాయి, తెలుగు హీరో, హిందీలో బాగా పాపులర్ అయ్యాడు హర్షవర్ధన్ రానే. అండ్ సోనం బాజ్వాల కొత్త హిందీ సినిమా ఏక్ దివానేకి దివానియత్ రిలీజ్ అయిన 2 రోజుల్లో 21 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 16 కోట్లు, సినిమా బడ్జెట్ 40 కోట్లు, ఇంకా 24 కోట్లు రావాలి. నాకు తెలిసి వచ్చేస్తాయి, సినిమా హిట్ అవుతుంది. ఓకే, బాయ్.